కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. రేపటి నుంచి అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలపై సమీక్ష ముగిసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష ముగిసింది అని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ సమీక్ష ముగిసింది అని చెప్పాలి. రేపటి నుంచి అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష ముగిసింది అని చెప్పాలి. ఈ సమీక్షా సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్లో జరిగినటువంటి సమావేశంలో రేపటి నుంచి అమలు చేయాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం కూడా ముగిసింది. ప్రధానంగా రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఒకటైతే, రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో వీటిని ఏం చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగింది. వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా క్రోడీకరించి దాంట్లో లబ్ధిదారుల అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాలనేటువంటి నిర్ణయం అయితే జరిగింది. దానికి కొంత గడువు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. 1 గంటకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో సెక్రటరియట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఇంతవరకు జరిగినటువంటి సమావేశంలో రేపటి నుంచి ఏ పథకాలని ఎక్కడ ఎవరెవరు ప్రారంభించబోతున్నారనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రకటించబోతున్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ శాఖలకు సంబంధించినటువంటి పథకాలే లాంచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. కాబట్టి అటు అగ్రికల్చర్ శాఖకు సంబంధించి, ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు వీటన్నిటిని కూడా మంత్రులంతా కూర్చొని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎవరికి కూడా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలకు సంబంధించి ఈరోజు తీసుకున్నటువంటి ఫైనల్ నిర్ణయాలే ఫైనల్ కాదు. ఎప్పుడు దరఖాస్తు అర్హులు ఎవరైనా వచ్చినా కూడా వాటిని కంటిన్యూగా అమలు చేస్తామనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఇదే అంశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పష్టం చేయాలనేటువంటి ఆలోచనకి ఈ సమావేశంలో వచ్చారు. కాబట్టి 1 గంటకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.